హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ నేను చెప్పిన విధంగా చేస్తే కొంచెం కూడా వదలకుండా తినేస్తారు. సో ప్రాసెస్ ఏందో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 500 గ్రాముల చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. తర్వాత మెరినేట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దాదాపు 20 నిమిషాల పాటు దీన్ని మెరినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాలు. చికెన్ గ్రేవీ కర్రీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందుకు 5 యాలకులు, 5 లవంగాలు, స్టార్ అనైస్, దాల్చిన చెక్క, మరాఠా మగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నిటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్లా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, మసాలా ప్రిపేర్ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీకి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటాను మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. టమాటాని కూడా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆయిల్లో. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు క్యాప్ పెట్టేసి దాదాపు 4 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అయ్యేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని, అలాగే కారము 1 టేబుల్ స్పూన్, స్పైసీగా ఉండడం కోసం ఇంకా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనము రెడీ చేసుకున్న మసాలాలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా వేసాక ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడకాలి ముక్కలు. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ముక్కలు ఉడుకుతున్నప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి అండి. టేస్ట్ అనేది బాగుంటుంది ఎండు కొబ్బరి వేస్తే. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.